ఈ పరాభవన సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది? ఈ పరాభవన సంవత్సరంలో కన్యా రాశిలో మొదటి మూడు పాదాలు, ఉత్తర అంటే ఉత్తర ఫల్గుని లాస్ట్లో ఉన్నటువంటి 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త మొదటి 2 పాదాలు, ఇవి కన్యా రాశిలో వస్తాయి. వీళ్ళు జూన్ 1 వరకు ఏ మంచి పనులు చేయకుండా ఉండడం మంచిది. మంచి పనులు చేయకుండా ఉండడం మంచిది. ఏ మంచి పనులు కూడా జూన్ 2 వరకు చేయకుండా ఉంటే చాలా అదే మంచిది. ఎందుకు అంటే వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకి సప్తమంలో శని, తర్వాత దశమంలో గురుడు, కాబట్టి వీళ్ళిద్దరు ఇబ్బంది పెడతారు. కాబట్టి జూన్ 1 వరకు ఎటువంటి పనులు చేసుకోకుండా ఉంటే మంచిది. జూన్ 2 నుంచి గురుడు అనేవాడు ఏకాదశంలో వస్తాడు. ఏకాదశంలో వస్తాడు గనక వీళ్ళు జూన్ 2 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఇల్లులు తీసుకోవాలన్నా, వాహనాలు తీసుకోవాలన్నా, వివాహం చేసుకోవాలన్నా, విదేశ గమనం చేసుకోవాలన్నా ఆ 4 నెలలు వీళ్ళకి మంచిది. కానీ సంపూర్ణంగా మంచిది అయితే కాదు. ఎందుకంటే సప్తమంలో శని ఉన్నాడు కదా, ఎక్కువ డైరెక్ట్ కన్యా రాశి ఇక్కడ ఉంటే ఆపోజిట్లోనే మీనరాశి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఏదైనా మంచి పని జూన్ నుంచి సెప్టెంబర్లో చేయాలనుకున్నప్పుడు, లేదా ఇల్లు తీసుకోవాలనుకున్నప్పుడు ముందుగానే ఇండియాలో ఉంటే కామాఖ్య అమ్మవారిని దర్శనం చేసుకోవడము మంచిది. లేదు యూకేలో ఉన్నారనుకోండి, వాళ్ళు దుర్గా హోమము, గణపతి ఆరాధన వీళ్ళు గనక చేసినట్లయితే ఈ సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాళ్ళకి మంచి చేస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, జూన్ 1 వరకు ఎవరికి అప్పులు గిప్పులు ఇవ్వకండి, మీరు తీసుకోకండి, వాహనాలు కూడా తీసుకోకండి. జూన్ 1 వరకు యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రతిరోజు భగవంతుని నమస్కారం చేసుకుని ఇంటి నుంచి బయటికి వెళ్ళండి. ప్రతి అమావాస్య మీ వాహనాన్ని కడుక్కుని వాహన పూజ చేసుకోండి. తర్వాత జూన్ 2 నుంచి సెప్టెంబర్ వరకు మంచి సమయము. మళ్ళీ సెప్టెంబర్ నుంచి రాబోయే 2027 జనవరి వరకు జాగ్రత్తగా ఉండాలి. శుభం భవతు. నమస్కారం. నమస్కారం అండి.